నీతోనే ఉంటాను ఆయన. పాప హృదయాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా అంటూ స్వరమిచ్చి చెప్తాను. యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగానను మనిషావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగానను మనిషావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎంతో చేసి నీ సాక్షిగా నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎంతో చేసి నీ సాక్షిగా యేసయ్యా దేవా యేసయ్యా నీకు స్తోత్రం దేవుడా దేవా యేసయ్యా 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 నీకు స్తోత్రం నాయన. నిత్యము నిరంతరం మాతో ఉండడానికి మా మధ్య ఉండడానికి సదాకాలం మీతో కూడా ఉన్నారని సెలవిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు 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 నాయన. ఈరోజు మాతో ఉండడానికి నీవు సిద్ధంగా ఉంటే నీతో ఉండాలని మేము ఆశపడుతున్నామయ్యా. నీతో జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. నీతో సహవాసము చేయాలని మేము ఆశపడుతున్నామయ్యా. నీ మహిమ చూడాలని ఆశపడుతున్నామయ్యా. నీలాగు జీవించాలని ఆశపడుతున్నామయ్యా. నువ్వు పోలి నడవాలని ఆశపడుతున్నామయ్యా. మాకు సహాయము దయచే ప్రభువా, మాకు సహాయము దయచే ప్రభువా, మాకు సహాయం దయచే తండ్రి అంటూ ప్రభువైన దేవుని ప్రార్థిద్దాం. అమ్మా దావీదు ప్రార్థిస్తున్నాడు కదా, అయ్యా శుద్ధ హృదయము నాకు కలుగు చే ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు తండ్రి. ఏ పాపాన్ని బట్టి నీ సన్నిధిలో నన్ను త్రోసివేయదు నాయన. నీ పరిశుద్ధాత్మ నాయకుడిని తీసివేయదు ప్రభువా. సమ్మతి గల మనసు నాకు దయచే ప్రభువా. నన్ను దృఢపరచు తండ్రి. నాను అపవిత్రత యావత్తు తొలగించు ప్రభువా. నన్ను పరిశుద్ధపరచు తండ్రి. నన్ను పరిశుద్ధులుగా చేసి నీ వరములు దయచేసి నీ కలిగిన భాగ్యములన్నీ నా కంటికి చూపించుకొని దేవా నీవు ప్రార్థిస్తున్నామయ్యా. మాకు సహాయం దయచేయండి తండ్రి అంటూ దావీదు అలాగైతే దేవుని ప్రార్థించాడు. ఈ రాత్రి కాలమందు ప్రభువైన దేవుని సన్నిధిలో మనమును దేవుని వేడుకుంటాం. మన దేవుడే ప్రార్థనార్పించే దేవుడు. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. సొలొమోను అడిగిన దానికంటే, మోషే అడిగిన దానికంటే, దావీదు అడిగిన దానికంటే, తన ప్రజలైన సంఘం అడిగిన దానికంటే, దానియేలు అడిగిన దానికంటే అధికంగా చేసిన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు ఈ రాత్రి మన వచ్చి ఉండి మనతో ఉండి మనం అడుగుచుండగా మన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు కనుక ఆయన వైపు చూస్తూ ఎంతకాలం భూ సంబంధాలు శరీర సంబంధం అవసరం ఎన్నడూ కోరుకో మనం దేవుని ప్రార్థించున్నామేమో, కానీ ఈ రాత్రి దేవాలను జ్ఞాన హృదయం తెచ్చి దేవాన్ని మహిమను నాకు చూపించు. దేవా నాయన శుద్ధ హృదయము కలుగు చేయి. దేవా నాకు ధైర్యము కలిగించు నాయన. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నీ సంగతులు నీ చిత్తాన్ని నీ యొక్క ఉద్దేశాలను గ్రహించే శక్తి నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ 3 దినాల ప్రార్థన కూటాల్లో ఈ సభలో ఎగిరించి మేము అందరము నాయన మా తోటి మేము చూసుకోక
మా శరీర అవసరాలను మేము ప్రార్థింపక నీవించు ఆత్మ వరములు ఫలములు అనుభవించినట్టు మాకు సహాయం దయచేదని చివరిగా మన చేతులు దేవుని స్తోత్రం చేయవచ్చు ప్రభువును ప్రార్థించుకుందాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. మనల్ని చేతులెత్తి దేవుని అడుగుతాము. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవననిధి నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవననిధి నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మరొకసారి ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. యేసయ్యా ఈ ఆత్మీయ వరములతో నింపయ్యా. నన్ను అభిషేకం చేయుమయ్యా. విశ్వాసంతో విధేయతతో ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రభువే తన ఆత్మీయ వరములతో నింపు దేవుడు. शरीर की लाइन से भगवान शरीर प्रिया कंटिन्यू नालो हसी बचे युवया. शरीर प्रिया कंटिन्यू नालो हसी बचे युवया. ప్రతి ఒక్కరికి
ఒక్కరికి ఈ ఆత్మాభిషేకం, ఈ అగ్నిభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయబడుగా. హృదయములో ఆలోచించండి, హృదయములో ఆలోచించండి, హృదయములో ఆలోచించండి, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎండిపోయినారు నాయన. జీవితం చేయకుండా జీవితం చేయకుండా జీవితం చేసండి. ఈ ఆత్మవతులతో, ఈ ఆత్మీయాలతో, ఈ ఆత్మాభిషేకంతో జీవితం చేయకుండా సహాయం చేసేదండి. ఆత్మస్వరూపుడానికి స్తోత్రములు, సర్వజ్ఞానివైన తండ్రి నీకు స్తోత్రములు, ప్రభావం కలిగిన యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, స్తోత్రములు నాయన. రాత్రికాల సమయంలో మనందరినీ వెలిగించిన మహోన్నతుడా, మనందరినీ నింపిన శక్తిమంతుడా, ఈ నామమునికే స్తోత్రములు, ఈ నామమునికే మహిమ, ఈ నామమునికే ప్రభావములు, నీకే మహిమ. భూ సంబంధమైన వాటి కొరకు కాక నీ పరలోక ఆశీర్వాదాన్ని మేము అనిపించినట్లుగా ఈ రాత్రి మమ్మల్ని అందరినీ నీ అగ్ని చేత కాల్చిన తండ్రి నీకే స్తోత్రాలు, నీ అగ్ని చేత వెలిగించిన మహోన్నతుడా నీకే స్తోత్రము నాయన. ఈ రాత్రి ఈ స్థానంలో మేమందరము నాయన నీ ఆత్మ చేత నింపబడి వెలుగుచున్నాయి. నీవు మాలో వెలిగించిన దీపం ఆరిపోకుండా మరి నిత్యము ఈ దీపాన్ని మేము కాపాడుకుంటూ నీ ఆత్మ దీపాన్ని మాలో వెలిగించిన దేవా, ఈ దీపాన్ని మేము నిత్యము మండుచున్నట్లుగా నీ ఆత్మ సహాయం మాకు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎవరైతే ఈ స్థలంలో చేరి ఉన్నారు, ఈ ప్రాంగణం అంతా, నీ మందిరం అంతటిని నీ ప్రభావం చేత నింపినందుకు స్తోత్రాలు. నింపబడిన మేము అనేకులు నింపేవారంగా మమ్మల్ని చేయండి ప్రభువా. దేవాన్ని అడుగు వాటికి ఊహించి వాటికి అక్షరించే దేవుడు. మమ్మల్ని నింపుట మాత్రమే కాదు కానీ మా గిన్ని నిండి పొరలేలాగా చేసావు దేవా, నీకు స్తోత్రాలు. దేవా దేవా నింపబడే స్థితిలో, పొరలింపబడే స్థితిలో ఇంకా అనేకులు మేము నింపేవారంగా, అనేకులు ఎదుగు ఆకర్షించే వారంగా మమ్మల్ని నిలవబెట్టుమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ మహిమను, నీ జ్ఞానమును, నీ శక్తిని, నీ ప్రభావాన్ని దేవా, అనేక సంగతులు గ్రహించగల శక్తిని, ధైర్యమును మేము కలిగి జీవించినట్లుగా ఈ రాత్రి మేము చేసిన ప్రార్థనలకు ఇచ్చిన మహోన్నతులని నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలకు ఇచ్చిన నీవే ప్రభా. ఎలాగైతే భక్తులు ప్రార్థించగా వెంటనే జవాబునిచ్చావు, మేము కూడా ప్రార్థించుండగా మాకు నువ్వు ఇచ్చిన జవాబుకే నీకు వందనాలు దేవా. మోషే నింపబడిన వెలుగు తండ్రి నాయన కొంతకాలం తర్వాత ఆరిపోయింది, తగ్గిపోయింది దేవా. నీవైతే నిత్య వెలిగించేవాడు దేవా. మాలో వచ్చిన దీపం ఆరిపోయేదిగా కాకుండా నిత్యతాన్ని వెలిగించుకోగల కృప మాకు తెచ్చే. సొలొమోను సంబంధించిన జ్ఞానం దేవా అతను చివరి వరకు ఉంచుకున్నాడు, కానీ దేవా ఆ జ్ఞానం కలిగినప్పటికీ నువ్వు తప్పు త్రోవలు నడిచాడు. మేము అలా నడవక నీ మార్గం నడిచినట్లుగా నీ జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. దావీదైతే పాపం చేసినప్పటికీ ప్రభా తన హృదయాన్ని సరి చేసుకున్నాడు, శుద్ధి చేసుకుని నీతో సహవాసం చేశాడు. అలా కడ వరకు మా బ్రతుకు దినములన్నిట నీతో సహవాసం చేస్తూ దేవా, శిష్యులైన వారు ధైర్యంతో నీ వాక్యాన్ని ప్రకటించినట్లుగా మేము నీ వాక్యాన్ని వింటూ, ధ్యానిస్తూ, ప్రకటిస్తూ అనేక మీదకు చేర్చి ఉండగల కృప నీ ఆత్మ చేత నడిపించగల భాగ్యం మాకు తెచ్చి
చేరవచ్చి మమ్మల్ని అందరినీ దీవించాడు. ఈ రాత్రి ఈ స్థలం ముందు మాతో ఉండి నీ ఆత్మ మా మధ్యలో దించినందుకు స్తోత్రాలు. నింపబడిన మేము దేవా ఈ ఆత్మదీపాన్ని ఆరిపోనివ్వకుండా అనునిత్యం కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ మరింత వెలిగించుకుంటూ ఇది జరగడం రేపు ఎల్లుండి కూటాల్లో కూడా మరింతగా నీ వాక్యపు వెలుగు చేత నడిపించగల కృపాధన్యత మాకు దయచేయండి. స్థానిక సంఘాల పాస్టర్ గారిని దీవించండి, పాస్టర్ గారిని దీవించండి, వారి పరిచయలు దీవించండి, ఏకమించిన విశ్వాసం దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా మేమందరం నాయన మరింతగా నీ వెలుగులో నీ మహిమలో ప్రకాశించి కృపాధన్యత భాగ్యము మాకు దయచేయమని నిత్య నిరంతరం మాకు తోడేయండి. మా ప్రార్థనలకు ఇచ్చేవాడేయండి. మేము అడుగు వాటిని ఊహించి అత్యధికంగా చేయించనున్నా మా ప్రభువును రక్షకుడునై ఉన్నా యేసే పేరట వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి.